వెల్కమ్ టు ఆస్ట్రో కల్చర్. శరన్నవరాత్రుల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. శరన్నవరాత్రుల విశిష్టత గురించి, అలాగే ఏ రోజు అమ్మవారు ఏ అవతారంలో దర్శనమిస్తుంది, ఇలాంటి విషయాలన్నీ తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు చేబియం కిరణ్ శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తు. గురుగారు, మరి శరన్నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారు మనకి ఏ అవతారంలో దర్శనమిస్తుంది? ఇక్కడ ఈసారి విశేషంగా ఇందాకన్నా కదా నేను మనకి రెండో రోజు చెప్పుకున్నటువంటి గాయత్రి దేవ టైంలో మనం చెప్పుకున్నాం. మనం ఇక్కడ 5వ రోజు అమ్మవారిని చండీ అమ్మవారిగా చూస్తున్నారు. అంటే మహాచండీ అవతారంలో చూపిస్తున్నారు ఈసారి. అంటే అమ్మవారు అలంకారం చేస్తున్నారు. ఆ మహాచండీ రూపంలో అమ్మవారు మనకి దర్శనమిచ్చేటువంటి భాగ్యం కలుగుతోంది. అమ్మవారికి అలాగే మనం ఆ రోజు ఏ వస్త్రాలు అలంకరించాలి గురుగారు? ఇప్పుడు ఏంటంటే వస్త్రాలంకరణ ఇక్కడ భిన్నంగా చెప్పండి. కొంతమంది కాళికా అవతారంగా కూడా మార్చుకుంటూ నలుపు రంగు చీర కట్టే అవకాశం ఉంటుంది. నలుపు రంగు బంగారపు నలుపు రంగు చీర కడతారు. ఏంటంటే మహాచండీ అవతారంలో అమ్మవారికి ఇష్టమైనటువంటిది ఆకుపచ్చ. యాక్చువల్గా చెప్పాలంటే అంటే చాలా మంచి ఆకుపచ్చ వర్ణటువంటి చీరను కట్టాలి అమ్మవారికి. లేదా మనకి కచ్చకాయ రంగు అంటే యాష్ కలర్ అంటారు. యాష్ కలర్ ఉన్నటువంటి అవతారం. ఎందుకంటే మహాచండీ అవతారం ఉగ్రరూపం, మహోగ్రరూపం అమ్మవారిని. అందుకే అనేకమైనటువంటి చండ ముండలను, శుంభ నిశుంభలను, రక్తబీజులని రాక్షసులని ఈ అందరిని చంపేయడానికి సిద్ధమవుతున్నటువంటి అమ్మవారు మహాచండీ అవతారం చూపిస్తారు. కాబట్టి అటువంటి వర్ణపు అంటే కచ్చకాయ రంగు ఉన్నటువంటి వస్త్రం, యాష్ కలర్ చీరను కానివ్వండి, నలుపు రంగు వస్త్ర చీర కూడా కట్టే అవకాశం ఉంటుంది. బట్ చాలా మంది దాన్ని ఇష్టపడకపోవచ్చు. కాబట్టి కచ్చకాయ రంగు వర్ణం చీరని కట్టే అవకాశం. ఆ రూపంలో మహాచండి అష్టభుజి కనబడుతుంది మనకి. వాళ్ళ అమ్మవారు 18 భుజాలతో కనబడుతుంది అమ్మవారు. అటువంటి అలంకారంలో ఆ చీరలో దగదగ మెరిసే అవకాశం ఉంటుంది. బంగారపు వర్ణం ఉన్నటువంటి అంచుతో ఉన్నటువంటి నలుపు రంగు కానీ లేదా కచ్చకాయ రంగు యాష్ కలర్ ఉన్నటువంటి చీరని కడతారు. మహాచండీ అమ్మవారికి మనం ఏ నైవేద్యం పెట్టాలి గురువు? అద్భుతమైన మహానైవేద్యం అమ్మవారికి వల్ల గుమ్మడికాయతో చెందినటువంటి పదార్థాలు నివేదన చేయాలి. గుమ్మడికాయ అంటే పండు గుమ్మడికాయతో చెందినటువంటి నివేదన చేయాలి. ఎందుకంటే అమ్మవారికి రక్తప్రియం అమ్మవారు. అంటే రక్తాన్ని కూడా ఇష్టపడతాం అమ్మవారు. అంటే మరి భక్తు రక్తం ఇష్టపడదుగా. కాబట్టి రక్త బీజమైనటువంటి రాక్షసుని సంహరించడానికి అది మహా అవతారంలో ఉన్నటువంటి అమ్మవారి చేత తన నాలుకని భూమండలానికి విస్తృతపరిచి రక్త బీజుని సంహరించి రక్తాన్ని తాగిస్తుంది. మరి కలియుగంలో బళ్ళు అనేవి నిషేధం అమ్మవారికి. మరి అంటప్పుడు మరి ఏమి చేయాలంటే ఒక పండు గుమ్మడికాయ కనుక మనం బలిస్తే 16 మేకల్ని బలిచ్చినట్టు. కాబట్టి అందుకనే ఆ గుమ్మడికాయలో రక్తసమైనటువంటి ధాతువులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి గుమ్మడికాయ కూరని అమ్మవారికి గుమ్మడికాయ బలిచ్చి గుమ్మడికాయ కూరల్ని ఎక్కువగా చేసి ఆనందమయ జీవనాన్ని పొందుకోవాలి. రెండవది ఇక్కడ అమ్మవారికి మహానివేదనలో భాగంగా గుమ్మడికాయ కూరలతో పాటుగా మీరు దధ్యోదనము అంటే పెరుగన్నము, అంటే ఇక్కడ మిరియాలతో పెరుగన్నం. అంటే మనకి కొంతమంది అమ్మవారి గాయత్రి దేవికి దధ్యోదనంలో ద్రాక్ష పళ్ళు వేయచ్చు, దానిమ్మ పళ్ళు వేయచ్చు. కానీ ఇక్కడ మిరియాలు మాత్రమే వేయాలి. ఇక్కడ దధ్యోదనంలో మిరియాలు మాత్రమే వేసేసి అమ్మవారికి ఆ నివేదన చేయాలి. మహానైవేద్యం అంటే పంచభక్ష పర్వాణాలతో పాటుగా ఇక్కడ మీరు దధి అన్నాన్ని అంటే దధ్యోదనాన్ని మరియు మనకి విశేషమైనటువంటి గుమ్మడికాయ పదార్థాన్ని అమ్మవారికి నివేదన చేసే ప్రయత్నం చేయాలి. చిత్రాన్నం కూడా అమ్మవారికి నివేదన చేయాలి. శుభకరంగా ఉంటుంది. గురుగారు, శరన్నవరాత్రుల్లో అమ్మవారు ఏ అవతారాల్లో కనిపిస్తుంది, అలాగే విజయదశమి విశిష్టత గురించి చక్కగా వివరించారు. ధన్యవాదాలు. శుభమస్తు. సర్వేజన సుఖినో భవంతు. ఆనంద సిద్ధిరస్తు. అందరికీ విజయదశమి శుభాకాంక్షలతో శుభమస్తు.